హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు మీ అందరికీ నా పాదాభివందనాలండి. ఎందుకంటే నా ఛానల్ 2024లో నేను స్టార్ట్ చేసింది, అది జూన్లో స్టార్ట్ చేశాను. సీరియల్ రివ్యూ స్టార్ట్ చేయడం. సీరియల్ రివ్యూ అంటే నేను ఫస్ట్ కార్తీక దీపం సీరియల్ రివ్యూ అయితే స్టార్ట్ చేశాను. సీరియల్ రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత కార్తీక దీపంకి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ సరే అనేసి అలాగే మనకు బ్రహ్మముడి స్టార్ట్ చేశాను. బ్రహ్మముడి ఎందుకంటే నెంబర్ 1 సీరియల్లో ఉందనేసి బ్రహ్మముడి స్టార్ట్ చేశాను. బ్రహ్మముడి కూడా స్టార్టింగ్లో హై రేంజ్కి వచ్చింది, మళ్ళీ తగ్గిపోతా ఉంది. హై రేంజ్కి వస్తుంది, తగ్గిపోతా ఉంది. అలా కాదు, ఏదన్నా సరే మనం చేయొచ్చు అనేసి నేను ముందుకైతే వెళ్తా ఉన్నాను. బ్రహ్మముడి ఫ్యాన్స్కి అలాగే ఫస్ట్ మళ్ళీ గుప్పుడంత మనసు సీరియల్, ఎందుకంటే ఇంటర్నెట్లో ఎక్కువ ట్రెండింగ్ ఉండేది గుప్పుడంత మనసు సీరియల్. గుప్పుడంత మనసుని నేను స్టార్ట్ చేసిన తర్వాత గుప్పుడంత మనసుకి ఎక్కువ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అలాగే లైవ్ చేయండి సార్, మాట్లాడండి సార్, దాని గురించి ప్రోమో వచ్చినప్పుడు ఎనాలిసిస్, ఒక బిగ్ బాస్ గురించి మనం రివ్యూ ఎలా చేస్తారో ఆ విధంగా నేను గుప్పుడంత మనసు ప్రోమో చేంజ్ అయినా కానీ ఏదైనా చిన్న క్యారెక్టర్ అంటైనా కానీ అంతలా చేశాను. అంతలా చేసే కొద్దికి సడన్గా సీరియల్ అయితే ఎండ్ అయింది. సడన్గా సీరియల్ అయితే ఎండ్ అయినా కానీ నేనేం దిగులు పడలేదు. ఎందుకంటే నాకు బ్రహ్మముడి ఉన్నారు. నాకు అన్ని సీరియళ్ళు ఒకటేలాగా మళ్ళీ నేను అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్క సీరియల్కి అయితే నేను న్యాయం చేస్తాను. సత్యభామ సీరియల్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఇంటర్నెట్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే సీరియల్లో ఇంటర్నెట్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది మాత్రం సత్యభామ సీరియల్ కానీ చెప్పాలి. మళ్ళీ బ్రహ్మముడికి ఆటోమేటిక్గా ఉంది. కార్తీక దీపం ఇన్ని రోజులు లేకుండా ఉంది. ఇప్పుడైతే సీరియల్ నెంబర్ 1లో పోతా ఉంది కాబట్టి సీరియల్కి మంచి ఫాలోయింగ్ ఉంది. గుండెండు కొడుకంటే సీరియల్ బాగుంది. మగవ సీరియల్ బాగున్నాయి. ప్రతి ఒక్క సీరియల్లో ట్రెండింగ్ అయ్యేటివి టీఆర్పీ రేటింగ్స్ ప్రతి ఒక్కటి 2024లో నేను మొదలు పెట్టాను. 2025లో మీకు ఇంకా మరిన్ని నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీకు మరిన్ని అప్డేట్స్, అంటే సీరియల్లో ఏం జరుగుతుందని ముందు గెస్ చేసి చెప్పడం, మళ్ళీ వారంలో ఏం జరుగుతున్నాయి, అలాగే సీరియల్లో కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అయినప్పుడు టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, టీఆర్పీ రేటింగ్స్లో పెన్ని సంచలనాలు, సీరియల్ టైమింగ్ చేంజింగ్స్, అలాగే ముందు ఏ సీరియల్ వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ప్రతి ఒక్కటి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి, అలాగే నా ఛానల్లో నా సీరియల్ రివ్యూవర్ చూసే వాళ్ళకి, నా సపోర్టర్స్కి అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను అనుకుంటున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారని మెసేజ్లో కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఇంకా 2025లో ద బ్లాస్ట్ ఇయర్ చూడబోతున్నారు. 2025లో ముందుతోనే ఏమేమి జరుగుతాయని మనం గెస్ చేసి ప్రతి ఒక్కటైతే మీకు చెప్తాను. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. థ్యాంక్ యూ.